శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ధనయోగం పొందడానికి ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం. ఈరోజు తిథి బహుళ నవమి, ఉదయం 6:34 వరకు. తదుపరి దశమి తిథి ప్రారంభం. నక్షత్రం రేవతి, రాత్రి 7:13 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. శుక్రుడు మేషరాశిలో సంచారము, రవి, బుధ, గురువు మిథున రాశిలోను, కుజ, కేతువులు సింహరాశిలోను, రాహువు కుంభరాశిలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక పురోగతి సూచిస్తోంది. మీ తెలివితేటలతోటి, మీ ఓర్పు సహనంతో మీరు ఏవైతే పనులు ఆగిపోయి ఉన్నారో వాటిని పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా మీ పనులన్నీ కూడా కొంత నత్తనడకన లేకపోతే నెమ్మదిగా పూర్తవుతాయని కూడా మీరు గ్రహించాలి. అలాగే బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే భూ సంబంధంగా ఉండే వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, అంటే లిటిగేషన్లకి సంబంధించి మీ భూములు గనక ఉంటే వాటికి సంబంధించిన పనులు జరిగే అవకాశాలు మాత్రం ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి సత్ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కోర్టు సమస్యలు ఏవైతే ఉంటాయో ఈ కోర్టు సమస్యలు అన్నీ కూడా మీకు ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే వీటికి సంబంధించి వాదోపవాదాలు ఉండటం కానీ, లేకపోతే మీరు ఒక రకంగా సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు కానీ మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు మహాలక్ష్మి అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారిని వివిధ పుష్పాలతోటి పూజించటం వలన వీరికి అనారోగ్య పరిస్థితుల నుంచి బయటపడే అవకాశాలు, ఆర్థికంగానూ కూడా వీరికి పురోగతి లభించే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఆర్థిక పురోగతి అనేది అయితే సూచిస్తోంది. వృత్తి వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి కూడా గోచరిస్తోంది. సంతానానికి అనుకున్న విధంగా సానుకూలంగా ప్రతి విషయంలోనూ కూడా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఆర్థిక పరంగా మీరు కోరుకుంటున్న విధంగా మార్పులు చేర్పులు ఉండటంతో ఈరోజు ఈ రాశి వారు అనేక విషయాలలో సంతోషంగా గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సౌఖ్యం గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో కూడా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. చాలా వరకు పొదుపు పాటించేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. స్థిరాస్తి వ్యవహారాలు కూడా ఈరోజు మీకు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా మీకు మంచి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ముఖ్యంగా షేర్ మార్కెట్లు, ట్రేడింగు, స్పెక్యులేషన్లు వీటిలలో పెట్టుబడులు పెడుతున్న వారికి, అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులైనా, దీంతో పాటు మ్యూచువల్ ఫండ్స్ అయినా, ఇలాంటి వాటన్నిటిలో కూడా మీకు మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక పురోగతి, కుటుంబ సౌఖ్యము, వాహన సౌఖ్యము, అలాగే నలుగురి తోటి మీరు సమయం గడపటము, వారి మన్నన పొందే అవకాశాలు కూడా మీకు ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సుఖశాంతులతోటి ఉండటం, కోరుకున్న విధంగా జీవితం అనేది ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక ఈరోజు మిథున రాశి వారికి ప్రతి విషయంలోనూ అనుకూలత, సానుకూలత, అలాగే ప్రతి పనిలోనూ కూడా అదృష్టం వరిస్తుందని చెప్పుకోవచ్చు. సంతానానికి సత్ఫలితాలనిచ్చే రోజుగా కూడా భావించవచ్చు. పెట్టుబడుల విషయంలో కూడా ప్రతి చోట మీకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల కంటే కూడా
స్పెక్యులేషన్లు, అలాగే ట్రేడింగ్, షేర్ మార్కెట్లు వీటిల్లో మీకు అనుకూలమైన స్థితిగతులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు ఆశించిన విధంగా ధనాభివృద్ధి, అలాగే ఉద్యోగాల్లో అభివృద్ధి, ప్రతి చోట సానుకూలత, అనుకూలత, మనసు ప్రశాంతంగా ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు లలితా త్రిశతి చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. కర్కాటక రాశి వారికి మాత్రం విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలత అనేది కనపడుతోంది. ముఖ్యంగా మీ సంతానము గనక విద్య కోసం విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయంలో వారికి అనుకూలత అనేది సూచిస్తోంది. ఖర్చులు అధికంగా ఉన్నా కూడా ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితులు గోచరించటం లేదు. ఆరోగ్యానికి సంబంధించి తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే దీంతో పాటు ముఖ్యంగా కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ సహోద్యోగుల ఒక సహాయ సహకారాలు లభించటం, అలాగే వారి సహాయ సహకారాల వలన ఉద్యోగ పరంగాను వ్యాపార పరంగాను కూడా మీకు కొంత అభివృద్ధి అనేది సూచిస్తోంది. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి దూర ప్రయాణాలు ఉండే అవకాశాలు, సంతానానికి మంచి సత్ఫలితాలు ఉండటము, ఆనందంగా సమయం గడిపే అవకాశాలు, దీంతో పాటు నూతన వస్తు వాహనాలు అమరే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు లలితా సహస్రనామాలు చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు మాత్రం తగు జాగ్రత్తలు ప్రతి విషయంలోనూ పాటించాలి. ముఖ్యంగా ఆర్థికంగా కూడా వీరికి అనుకూలత అనేది కనపడుతున్నా వీరు ఆశించిన విధంగా ఆర్థికంగా పురోగతి అనేది మాత్రం వీరికి సూచించట్లేదు. దీంతో పాటు పనుల విషయంలో జాప్యం కలగటం, పనులు అనుకున్న విధంగా ముందుకు సాగకపోవటం, లేదా ఈ చేస్తున్న పనిలోనే మీకు కొంతవరకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. కనుక ఈ అన్ని విషయాలలోనూ మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. తొందరపాటు నిర్ణయాలు గనక ఉద్యోగస్తులు తీసుకుంటే వారి ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కనుక ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు సత్ఫలితాలనిచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీకు ముఖ్యంగా స్పెక్యులేషన్స్ కానీ, షేర్ మార్కెట్లు కానీ మీరు ఆశించిన విధంగా కొంత మీకు పురోగతిని సూచిస్తున్నాయి. అంతేగాని తొందరపడి మీరు ఎక్కువ శాతం గనక పెట్టుబడులు పెడితే నష్టపోయే అవకాశాలు ఉంటాయని కూడా గ్రహించాలి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు లలితా త్రిశతి చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి ఆర్థిక పరంగా కలుగుతున్న ఇబ్బందుల నుంచి బయటపడేందుకు వీరికి మార్గాలు అనేవి కనపడతాయి. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటుగా వృత్తి వ్యాపారాల రీత్యా చక్కటి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వ్యాపారస్తులకి వ్యాపారాభివృద్ధి, అలాగే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. మీ జీవిత భాగస్వామికి కూడా ఉద్యోగ వ్యాపార పరంగా ఆర్థిక పురోగతి అనేది కనపడుతోంది. ఇక సంతానానికి చక్కటి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగ పరంగా మంచి మార్పులు గోచరిస్తున్నాయి. మీ సహోద్యోగుల ఒక సహాయ సహకారాలు మీకు ఉండే అవకాశాలుంటాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ మీకు మంచి గుర్తింపు రావటం, అలాగే దానిని నలుగురు మెచ్చుకోవటం, మీ ఉన్నతాధికారులు దాన్ని గ్రహించి మీకు ఆర్థికంగా పురోగతిని ఇచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి ప్రతి విషయంలోనూ అనుకూలత, సానుకూలత. అయితే వీరు మాత్రం మానసికంగా, శారీరకంగా కొంత కృంగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వారు ఆశించిన విధంగా ఆర్థికాభివృద్ధి లేదని, లేదా ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలంగా లేదనే నిరాశ వీరిలో కొంతవరకు కనపడుతూ ఉంటుంది. ఈ రాశికి చెందిన వారు ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8.
తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి మాత్రం వీరి యొక్క ఆరోగ్యం గురించి, ఆర్థికపరమైన విషయాలు, దీంతో పాటుగా ప్రతి పని గురించి కూడా వీరు తగు ఆలోచనలు చేసి తగిన విధంగా మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలు, రుణ బాధలు, రుణ ఒత్తిళ్లు, బాకీలు తీర్చే ప్రయత్నం చేయటం, దీంతో పాటుగా మీ మిత్రులే మీకు శత్రువులు అవ్వటం, అలాగే మిత్రులు మీకు సహాయ సహకారాలు అందించకపోవటం, దీంతో పాటుగా కోర్టు విషయాలు కొంత మీకు తలనొప్పిగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితోటి మీకు ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ విషయాలలో జాగ్రత్త వహించాలి. అలాగే దీంతో పాటు మీ యొక్క సంతానం గురించి, వారి యొక్క ఆరోగ్యం గురించి, విద్య గురించి కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ రాశి వారు ఈరోజు శ్రీ సూక్తం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 7. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి మాత్రం ప్రతి విషయంలోనూ కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా మంచి ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఉద్యోగపరంగా కూడా శ్రమ అధికంగా ఉన్న మీ శ్రమకి తగిన గుర్తింపు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. అదనపు బరువు బాధ్యతలు లభించటం, కీర్తి ప్రతిష్టలు పెరగటం, అలాగే దీంతో పాటు మీకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రాజెక్టులు మారాలి అని ప్రయత్నం చేస్తున్న వారికి చాలా వరకు ఈరోజు సానుకూలంగా ఉంటుంది. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగస్తులకి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులు ఎవరైతే ప్రభుత్వ రంగాలతోటి పనిచేస్తూ ఉంటారో వారికి కూడా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. దీంతో పాటు వీరికి ఆర్థిక పురోగతి కూడా సూచిస్తోంది. ఇక ఈ రాశి వారు ఈరోజు శ్రీ సూక్తం అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం, దీంతో పాటు అమ్మవారిని కుంకుమార్చన చేయటం వలన అన్ని విషయాలలోనూ మీకు మంచి పురోగతి అనేది కనపడుతుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ సౌఖ్యం అనేది మెరుగయ్యేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఈరోజు ఆర్థికంగాను అలాగే వ్యాపార పరంగాను చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు మీరు ప్రాజెక్టులు మార్చాలని ప్రయత్నం చేస్తున్నా, లేకపోతే మీరు చేసిన పనికి తగిన గుర్తింపు లభిస్తుందా లేదా అని ఆలోచన చేస్తున్నా, ఈ విషయాలన్నిట్లోనూ కూడా మీకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి మీరు ఇష్టాన్ని కనబరుస్తూ ఉంటారు. వాహన సౌఖ్యం అనేది మీకు కనపడుతుంది. అలాగే ముఖ్యంగా స్థిరాస్తికి సంబంధించి వాటిని పెంచటం కోసం అని చెప్పి మీరు నూతన ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు రాజరాజేశ్వరి దేవి సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు మాత్రం వీరికి కష్టం ఎక్కువగా ఉంటుంది, శ్రమ ఎక్కువగా ఉంటుంది. ప్రతి పనిని 1-2 సార్లు చేయాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. అలాగే వృత్తిపరంగా, వ్యాపారపరంగా వీరికి కొంత ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ముఖ్యంగా మీ సంతానం గురించి, వారి యొక్క ఆరోగ్యం గురించి, విద్య గురించి తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. దీంతో పాటు స్పెక్యులేషన్లు అయినా, ట్రేడింగ్ అయినా, షేర్ మార్కెట్ అయినా ఇలాంటి వాటిలలో పెట్టుబడులు పెట్టకపోవటమే మంచిది. ఆర్థికపరమైన విషయాలలో కూడా ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాల వలన ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గ్రహించాలి. అలాగే కుటుంబ సభ్యులతోటి కూడా వాదోపవాదాలు ఉండటము, దీంతో పాటు వారు మీకు ఎటువంటి సహాయ సహకారాలు అందించకపోవటం వలన మీరు కొంత నిరాశకి కూడా గురవుతూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు మహాలక్ష్మి కవచం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4.
కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీ యొక్క సంతానం గురించి, వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి మీరు ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తారు. అలాగే మీ సంతానంలో గనక ఎవరైనా విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నా, లేకపోతే విద్యార్థులు చదువు కోసం విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నా వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు ఆర్థికంగా మీకు అనుకూలత అనేది కనపడుతున్న ఈరోజు ఖర్చులు కూడా అదే విధంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఖర్చుల్ని అధిగమించేందుకు ప్రయత్నించాలి, కొంచెం పొదుపు పాటించే ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. దీంతో పాటుగా మీరు ఉద్యోగ పరంగాను, వ్యాపార పరంగాను కూడా మీకు శ్రమ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో కూడా అజాగ్రత్తగా కనుక ఉంటే తప్పనిసరిగా వీరికి ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ ద్వాదశ నామ స్తోత్రం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వలన మీకు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండటంతో పాటు మీకు నలుగురి సహాయ సహకారాలు అందే అవకాశాలు కూడా గోచరిస్తుంటాయి. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఖర్చులు కూడా అదే విధంగా ఉండబోతున్నాయి. ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగపరంగా కొంత చికాకులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. చేసిన పనే మళ్ళీ చేయాల్సిన పరిస్థితులు కూడా వీరికి కనపడుతూ ఉంటాయి. అయితే స్థాన చలనం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటుగా మీరు గనక నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ విషయంలో కూడా సానుకూలత అనేది మీకు గోచరిస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి సమయాన్ని గడపడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే మీ కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు కూడా మీకు అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు మీకు ఏ పని తలపెట్టినా కూడా మీ సహోద్యోగులు కూడా మీకు సహాయం అందించే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు రాజరాజేశ్వరి దేవి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 6. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుక్రవారం సందర్భంగా ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తే లక్ష్మీ కటాక్షం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి. శుక్రవారం సందర్భంగా మీ గృహంలో కుడి చేత్తో బంగారు నాణ్యాలు వర్షిస్తున్నటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటం కానీ, ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకొని అభిషేకిస్తున్నటువంటి లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ పూజా మందిరంలో ఏర్పాటు చేయాలి. ఆ చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 6 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. లక్ష్మీదేవిని ఎర్ర గులాబీ పూలతో పూజిస్తూ ఓం కమలవాసిన్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఆవు పాలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. లక్ష్మీదేవికి చంద్ర, కుంకుమ పువ్వు రంగులో ఉన్న కుంకుమ అంటే చాలా ఇష్టం. అందుకని చంద్రతో లక్ష్మీదేవిని పూజిస్తూ లక్ష్మీ నామాలు పఠిస్తే లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది. అలాగే ధనానికి లోటు లేకుండా ఉండాలంటే లక్ష్మీ పూజ పూర్తయ్యాక శుక్రవారం బెల్లం పొంగలి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి దాన్ని తాంబూలంలో ఉంచి ముత్తైదువులకి ఆ తాంబూల వాయనం ఇవ్వాలి. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. ఈ ఉరుములేమిటి, మెరుపులేమిటి, ఈ పెద్ద పెద్ద గర్జనలేమిటి, వడగళ్ళేమిటి, ఆవులు, దూడలు అందరూ పడిపోతున్నారు. కృష్ణ రక్షించండి. ఆయన రక్షించడానికి ఎక్కడికో వెళ్ళలేదు. బాలుండాడుచునాతపత్రమని సంభావించి పూగుత్తి కింగీలం దాల్చిన లీలలీనగవుతో కృష్ణుండు తానం మహాశైలమ్మున్ బలకీల దల్చి విపుల ఛత్రంబుగాబట్టే తద్భీలాభ్రజ్యత దుశ్శిలాచకిత గోపీ గోపగోపంతికిన్ హరిదోర్దండముగాను గుబ్బ శిఖరం బాలంబి ముక్తావళుల్ బరగంజారుడు వర్షబిందువులు గోపాలంగనాపాంగహాసరుతుల్ రత్నచయంబుగాగా అచల ఛత్రంబు శోభిల్లి తద్గిరిభిత్తుర్మద భంజీ జలధిరక్లిన్న ప్రజారంజీ అంటారు పోతన గారు. బాలుండాడుచు నాతపత్రమని సంభావించి, పిల్లవాడు ఆడుకుంటూ అలా వెళ్ళిపోతూ ఏదో పువ్వు ఒకటి తెంపేసి ఇలా పట్టుకుని గొడుగులా పరిగెత్తినట్టు
హేళగా గోవర్ధన పర్వతాన్ని పెకలించి పైకి తీసి చిటికిన వేలి మీద పట్టుకుని త్రిభంగి ఇలా కాలు పక్కన కాలు వేసుకుని నడుము వంకరగా పెట్టి హేళగా నవ్వుతూ నిలబడ్డాడు. వర్షధారలు దాని మించి ఇలా పడిపోతుంటే పక్క నుంచి కారిపోతున్న ధారలు గొడుగు పట్టుకుంటే దానికి ముత్యాల సరాల్లా ఉన్నాయి. ఆయన చెయ్యే దానికి కర్ర. చుట్టూ ఉన్న గోపాల బాలుర్లు, గోపకాంతలు, ఆవులు, దూడల్ని 7 రోజులు కాపాడాడు. 7 రాత్రులు 7 పగళ్ళు వర్షం పడుతూనే ఉంది. ఆయన అలా గోవర్ధనోద్ధరణం చేసి వాళ్ళని కాపాడుతూనే ఉన్నాడు, రక్షణ చేస్తూనే ఉన్నాడు. ఇంద్రుడు వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. కొంతమంది నమ్మక దూరంగా ఉండిపోయారు. లోపలికెడితే పిల్లాడు కదా, కొండ వదిలేస్తే చచ్చిపోతాం, బయట ఉంటే కాళ్ళు చేతులు విరుగుతాయని ఆయనే బతిమాలుకున్నాడు. బాలుండీటడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగాదాలండోజని దీని కింద నిలువంచింతింపగా బోలది శైలాంబో నిధి జంతు సంయుత ధరాచక్రంబుపై బడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడీ క్రిందన్ ప్రమోదంబున. సమస్త బ్రహ్మాండములొచ్చి పడిపోయినా ఈ కొండ కదలదు, నన్ను నమ్మండి, లోపలికి రండి, రక్షిస్తానని బతిమాలుకున్నాడు. 7 రాత్రులు 7 పగళ్ళు అయిపోయిన తర్వాత ఇంద్రుడికి బుద్ధి కలిగింది. అయ్యో, ఎవరో అనుకున్నాను, ఆవులు కాసేవాడు అనుకున్నాను, కాదు కాదు, ఈయన పరబ్రహ్మం అని తెలుసుకున్నాడు. వాన ఆపేశాడు, కొండ దింపేశాడు. గోపాలబాలురు, గోపకాంతలు, ఆవులు, దూడలు సంతోషంగా వెళ్ళిపోయారు. ఈయన ఏమీ తెలియని వాళ్ళ వేణువు పట్టుకుని నెమలి పింఛం పెట్టుకుని ఓ రాతి మీద కూర్చున్నాడు. కామధేను అంది, లోకంలో నోరున్న మనుష్యులకి ఆపదొస్తే రక్షించమని అడుగుతారు, కానీ నా జాతికి చెందిన ఆవులు, దూడలు మరణిస్తుంటే వాటిని కూడా కలిపి రక్షించి గోవర్ధనోద్ధరణం చేసిన వాడు కృష్ణ భగవానుడు. కృష్ణుడిగా ఆయనకి పట్టాభిషేకం లేదు రాజ్య పరిపాలనకి. అందుకే గోవింద, గోవులని కాపాడినవాడా అని నేను గోవిందనామంతో పట్టాభిషేకం చేస్తాను నా క్షీరధారలతో. అంటే అప్పుడు ఇంద్రుడు అన్నాడు, నువ్వు కాదు చెయ్యవలసింది, తప్పు చేసింది నేను, అహంకరించిన వాణ్ణి, నేను చేస్తాను పదన్నాడు అని దిగ్గజములను పట్టుకుని బయలుదేరాడు. ఆ దిగ్గజములు దిగ్గస్థిభిక్కన కకుంభ ముఖావ సృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేషలోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అంటారు కనకధారాస్తవంలో శంకర భగవత్పాదులు. దిక్కులను, భూమిని మోస్తుంటాయి ఏనుగులు, అవి అప్పుడప్పుడు తలని పెట్టి ఇలా అంటాయిట, అంటే భూకంపాలు వస్తాయి అని రామాయణం. ఆ దిగ్గజములు ఆకాశగంగా జలాల్ని స్వర్ణకుంభాల్లో పట్టుకుని వచ్చాయి. ఓ రాతి మీద కూర్చుని ఉన్నాడు చిన్ని కృష్ణుడు. అక్కడికి వెళ్ళారు.